ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఏపీలో రాజకీయ ప్రచారాలు ఊపందుకున్నాయి. అయితే ఈ ఎన్నికల పోటీలో అధికార పార్టీ ఏకపక్షంగా పోటీ చేస్తుండగా టీడీపీ మాత్రం జనసేన, బీజేపీ పార్టీలతో కూటమి పార్టీగా ఏర్పడి ముందుకు సాగుతోంది. అంతేకాకుండా ఎలక్షన్ డేట్ దగ్గరికి వస్తుండటంతో నామినేషన్ల ప్రక్రియ జరుగుతోంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లారు. ఆ తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. నామినేషన్ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ నమస్కారాలు తెలిపారు. ఆ తర్వాత జగన్ 5 సంవత్సరాలుగా నీచ రాజకీయాలు చేస్తున్నారని, అతనిని అధికారం నుండి తొలగించే సమయం ఆసన్నమైందని తెలియజేశారు. దానికోసమే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా ఈ పొత్తుల వలన జనసేన పార్టీలో ఉన్న బలమైన నేతలు ఎన్నో త్యాగాలు చేశారని, నా కోసం 30 చోట్ల అభ్యర్థులు విత్డ్రా చేసుకోవాలని నేను కోరడంతో వారు వెనక్కి తగ్గారని చెప్పుకొచ్చారు. అలాగే జగన్ ప్రభుత్వం మీడియాను అణచివేస్తుందని మండిపడ్డారు. ఇక ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ పై ఆసక్తికర కామెంట్స్ ను చేశారు. నామినేషన్కు వెళ్లే దారిలో సుమారు 60 నుంచి 70 వేల మంది ప్రజల ఆశీర్వాదాలు నేను పొందానని పవన్ తెలియజేశారు. నా కోసం త్యాగం చేసిన వారందరూ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలియజేశారు. దానికి నిదర్శనంగా ఈ నామినేషన్ ప్రక్రియను చేస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. అలాగే నాకు సహాయం చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు చెబుతూ మీ కష్టాల్లో నేను పాలు పంచుకుంటానని తెలిపారు.